సమగ్ర జీవన శైలి, సమగ్ర జీవన సూత్రాల్లో భాగంగా ఈరోజు మన యొక్క ఏదైనా దేహం సంబంధించినటువంటివి లేదంటే మానసిక సంబంధించినటువంటి ఎనీ వ్యాధులు, ఏ రోగాలైనా తగ్గించుకోవడానికి ఎనర్జీ మెడిసిన్ అనేది ఉంటుంది. అంటే హోమియోపతి ఏదో కాదు, హోమియోపతి ఎనర్జీ మెడిసిన్ అంటే ఎనర్జీ హీలింగ్ కూడా ఎనర్జీ మెడిసినే. అదే విధంగానే హోమియోపతి కూడా అలానే పనిచేస్తుంది. సో అద్భుతంగా దీన్ని అంటే క్లుప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీర్ఘంగా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది, చెప్పలేము. అది మనకు సమయం సరిపోదు ఇప్పుడు. ఓకే, కాబట్టి ఈ ఎనర్జీ మెడిసిన్ ఎందుకంటామంటే హోమియోపతిని గుర్తుపెట్టుకోండి. వైటల్ ఎనర్జీ లేదా మన లోపల ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి లేదంటే మన లోపల ఉన్న ప్రాణశక్తిని పెంచి మన యొక్క రోగం ఏమున్నా దాన్ని నయం చేస్తుంది అనమాట. ఏది ఈ యొక్క హోమియోపతి ఎలా పనిచేస్తుంది అంటే దీన్ని కనిపెట్టేది శామ్యూల్ హనీమన్ అని చెప్పి. శామ్యూల్ హనీమన్ ఆయన కనిపెట్టాడు. సో ఆయన చెప్పాలంటే ఒక ఈ ఎండి ఇన్ అలోపతి మెడిసిన్, ఎండి ఇన్ అలోపతి మెడిసిన్. అయితే ఏమైందంటే ఒకసారి వాళ్ళ కొడుక్కి ఒక భయానకరమైన వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి నుంచి కాపాడుకోవడానికి ఆయన వల్ల అప్పుడు ఆయన కొడుకు చనిపోతాడు. అప్పుడు ఆయన విరక్తి కలుగుతుంది. ఈ మెడిసిన్ ఇంత నేను ఎండి అయి కూడా నా కొడుకును కాపాడుకోలేను కదా అని చెప్పేసి అక్కడి నుంచి దాన్ని మానేసి పక్కకు వచ్చి ఇప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఎలాంటి వ్యవస్థ మనం డెవలప్ చేస్తే ఎవరికైనా ఆరోగ్యాన్ని కాపాడవచ్చు, ఇంకొకరికి ఇలాంటి నష్టం జరగకూడదని అప్పుడు ఆలోచించి అప్పుడు ఈ యొక్క హోమియోపతిని డెవలప్ చేస్తాడు. ఈ హోమియోపతిలో విశిష్టత ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. రోగి లక్షణాలకు మెడిసిన్ ఉండదు, రోగికి మెడిసిన్ ఉంటుంది. ఎలాంటిదంటే ఇప్పుడు ఇద్దరికి తలనొప్పి వచ్చింది అనుకోండి. ఒకరికి తలనొప్పి ఎందుకు వచ్చింటది అంటే ఎక్కువగా మానసికంగా ఒత్తిడి వల్ల, భయము, మానసిక ఒత్తిడి అనుకోండి. మానసిక ఒత్తిడి వల్ల వానికి హెడేక్ వచ్చింటది, టెన్షన్ వల్ల. ఇంకొకరికి హెడేక్ వచ్చిందంటే ఏదో మలబద్ధకం అయ్యి అంటే సరిగా మల విసర్జన జరగకపోవడం వల్ల వానికి కూడా హెడేక్ వస్తుంది చెప్పాలంటే. మరి ఇద్దరు హెడేక్ ఒకటేనా? కాదు. ఇద్దరు వ్యక్తులు ఒకటవుతారా? కాదు. ఎందుకంటే వీటిలో ఉన్న చైతన్యం వేరు, అతనిలో ఉన్న చైతన్యం వేరు. ఇద్దరికి ఎప్పుడు కూడా చెప్పండి, చూసుకోండి, హోమియోపతి రోగికి మందిస్తుంది కానీ రోగ లక్షణాలకు మంది ఇవ్వదు. అదే మీరు అలోపతిలో పోయి కూర్చోండి, ఇద్దరిని కూర్చోబెట్టండి, ఇద్దరికి ఏం రాసిస్తారు? యాస్పిరిన్, ఏదో ఒక హెడేక్ మెడిసిన్ రాసిస్తారు, తీసుకోపోండి అని చెప్పేస్తారు. ఇద్దరికి ఒకే మెడిసినే. అక్కడ వాళ్ళు ఆ రోగిని కూర్చోబెట్టి ఏమైంది, ఎందుకు వచ్చింది అని అడిగేటువంటి ఆ ప్రసక్తే ఉండదన్నమాట. అది అలోపతి సిస్టమ్. అదే హోమియోపతిలో ఏముందంటే ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది రోగ లక్షణాలకు కాదు, రోగికి మాత్రం మందిస్తారు. ఒక రోగిని పరీక్షించడమే మొత్తం ఒక 1.5 hours 2 hours అయితే కేస్ స్టడీ చేయాలంటే. ఎందుకంటే అతని పూర్వపరాలు అన్ని తెలుసుకుంటారు. నిన్న ఏం తిన్నావు, ఈరోజు ఏం తిన్నావు, ఒక వారం కింద ఏం తిన్నావు, సో ఈరోజు నీ యొక్క ఆలోచనలు ఏంటి, నీకు ఏమైనా టెన్షన్ ఉందా, నీకు చల్లదనం అంటే ఇష్టమా, లేకపోతే వేడి అంటే ఇష్టమా, తీపి అంటే ఇష్టమా, సో లేదా చేదంటే ఇష్టమా, ఇలాంటి అన్ని గుణగణాలు మొత్తం లెక్కేసి ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకొని ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. సో దానికే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ మనం చెప్పాలంటే. సో వాడుకోవాలంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. ఎనీ వైరల్ డిసీజెస్ అన్నింటికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సరే, దీన్ని ఎనర్జీ మెడిసిన్ ఎందుకన్నామంటే చెప్తాను. ఇక్కడ ఎలా ఉంటుందంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ హోమియోపతి పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే లైక్ క్యూర్ లైక్స్ అనే కాన్సెప్ట్ ఇది. అంటే లైక్ క్యూర్ లైక్స్. ఎలా, ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాం, మనం కట్ చేస్తున్నాం అనుకోండి. కట్ చేస్తున్నప్పుడు ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాం, అయితే ఉల్లిగడ్డ మనం కంటికి టచ్ చేయాల. ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాము, దాని ప్రభావంతో కళ్ళలోంచి నీళ్లు, ముక్కులోంచి నీళ్ళు కారుతున్నాయి కదా. అంటే ఉల్లిగడ్డ కట్ చేస్తూ ఉంటే దాని ప్రభావం ఇలా ఉంది. ఇప్పుడు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఉల్లిగడ్డ అనేదాన్ని ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి కూడా కళ్ళ నుంచి, ముక్కుల నుంచి నీరు తెప్పిస్తుంది అనమాట. ఇదే లక్షణాలు ఇంకో వ్యక్తికి ఉంటాయి, రోగికి ఉంటాయి. రోగికి ఉంటాయి? వాడికి జలుబు వచ్చింటది. జలుబు ఎక్కువగా వచ్చి ఆ విపరీతమైన జలుబు వలన కంట్లోంచి నీళ్ళు, ముక్కులోంచి నీళ్ళు కారుతూ ఉంటాయి. ఈ రెండు లక్షణాలు ఒకటే ఉన్నాయి కదా. కాబట్టి ఆ రోగి ఏం పనిచేస్తుంది అప్పుడు అంటే ఈ ఉల్లిగడ్డను రసం అంటే జ్యూస్ చేసి దాన్ని ఇంకా చెప్పాలంటే దాన్ని చాలా ఉంది, పొటెన్షియేషన్ అంటారు. సో ఆ ఉల్లిగడ్డ జ్యూస్ని తీసుకొని దాన్ని పొటెన్షియేట్ చేస్తూ 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 సో అతి సూక్ష్మ రూపంలో తయారు చేసి దాన్ని మనకు 30 పొటెన్సీ, దాని తర్వాత ఒక 100 పొటెన్సీ, 200 పొటెన్సీ అలా ఇస్తారు. ఇచ్చి ఈ యొక్క అంటే ఏ లక్షణాలు అయితే ఒక దాని నుంచి వస్తాయో అదే లక్షణాలకు అది రోగానికి కూడా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఉల్లిగడ్డ వలన నీళ్ళు ఎట్లా కారినాయో ఇంకో వ్యక్తికి నీళ్ళు కారుతున్నాయి ముక్కులోంచి,
ఆ యొక్క తర్వాత కళ్ళ నుంచి అంటే నేరుగా దాని మెడిసిన్గా పనిచేపిస్తుంది. ఇదే దీన్ని ఈ యొక్క ఉల్లిగడ్డ అనేటువంటి దాని ఆ జ్యూస్ తీసుకొని దాన్ని మనం మెడిసిన్గా తయారు చేసి ఆ వ్యక్తికి ఇస్తే అతని రోగం పోతుంది. అంటే లైక్ క్యూర్ లైక్స్, దీని మీద పనిచేసే ఈ ప్రిన్సిపల్ మీద పనిచేసేది హోమియోపతి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే. అందుకే హనుమాన్ ఏం చేశాడు తెలుసా? హనుమాన్ వచ్చేసి ఈ అలోపతిలో కదా మెడిసిన్ కనిపెట్టినా తీసుకెళ్ళి కుక్కల మీద, పిల్లుల మీద, ఎలకల మీద ప్రయోగం చేస్తారు చూడండి. అట్లా చేయాలి ఆయన. అట్లా చేస్తే తప్పు అవుతుంది. ఎందుకంటే ఒక మెడిసిన్ కనిపెట్టింది మనిషికి ఇచ్చే ముందు ఒక కుక్కల మీద, పిల్లి మీద పెట్టి అది పనిచేసింది పనిచేస్తే తప్పు కదా అది. దానికి ఉన్న చైతన్యం ఏంటి? దాంట్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ఏంటి? దాని ఆత్మ చైతన్యం ఏంటి? మన ఆత్మ చైతన్యం ఏంటి? ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి సరిగ్గా పనిచేయదని చెప్తుంటే ఇంకా ఏకంగా ఒక కుక్కల మీద, పిల్లి మీద పనిచేసింది తీసుకొచ్చి మొత్తం మనుషుల మీద అప్లై చేస్తానంటే ఎంత రాంగ్ అది. అదే కదా, అందుకే కదా ఈరోజు విపరీతాలు. దీంట్లో వచ్చేటువంటి విపరీతమైన చెడు ఫలితాలు ఎందుకు వస్తున్నాయి అలోపతిలో? ఒక రోగానికి పోతే 4 రోగాలు అంటుకుంటున్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుదా? సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే ఎప్పుడు కూడా అలా అలా చేయకూడదు. అందుకే ఆనిమన్ ఏం చేశాడంటే ఆయన బాడీ మీదనే ఒక 1000 మందుల వరకు టెస్ట్ చేసుకున్నాడు. అలాంటి వాళ్ళు ఆయనతో పాటు ఇంకా వాళ్ళ టీంలో ఎంతో మంది వాళ్ళ బాడీ మీద అప్లై చేసుకొని ఒక మెడిసిన్ వేసుకుంటారు. అంటే ఒక చెట్టు నుంచి ఒక చెట్టు బెరడో, చెట్టు వేర్లో, చెట్టు ఆకులో వాటి నుంచి తీసినటువంటి ఇవన్నీ కూడా మెడిసిన్ చెప్పాలంటే తీసి దాన్ని ఆరోగ్యంగా ఉంటాడు అది వేసుకుంటాడు. వేసుకుంటే అందులో లక్షణాలు వస్తాయి. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని తీసుకెళ్లి మెడిసిన్ ఇస్తారు. అప్పుడు అది మ్యాచ్ అయిపోతుంది, పని చేస్తుంది. ఇది సూత్రం, అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఆ విధంగా పనిచేసేది. ఇంకోటి ఎనర్జీ మెడిసిన్ ఎందుకన్నామంటే ఈ ఏ మెడిసిన్ అయినా హోమియోపతి మెడిసిన్ వేసుకుంటే ఫస్ట్ జరిగేది ఏంటంటే మన దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అంతే. అంటే ప్రాణశక్తిని పెంచుతుంది. ప్రాణశక్తిని పెంచినప్పుడు ఏమవుతుంది? అది ఆటోమేటిక్గా ప్రాణశక్తిని పెంచుతుంది కాబట్టి మనకి ఎలా పనిచేస్తుంది తెలుసా? లోపల ఏ రోగమన్నా ఉన్నాయి దాన్ని సరిచేస్తుంది అంతే. ప్రాణశక్తి పెరిగిపోతే ఏమవుద్ది? మనము మన దేహంలో ప్రాణ అంటే శక్తి పరంగా మాట్లాడితే ప్రాణశక్తి, అదే భౌతికంగా మాట్లాడితే వ్యాధి నిరోధక శక్తి అంటాం దాన్నే. అర్థమైందా? వ్యాధి నిరోధక శక్తి, ప్రాణశక్తి రెండు ఒకటే. మన లోపల ప్రాణమయ కోశం ఉంది కదా, అదే వ్యాధి నిరోధక శక్తి. ప్రాణమయ కోశంలో ప్రాణశక్తి హెచ్చుగా ఉంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి దాన్ని పెంచే దాంట్లో హోమియోపతి మెడిసిన్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. ఓకే. సో దానివల్ల మీకు అందుకోసం ఏంటంటే ఆ ఎనర్జీ మెడిసిన్ మనం ఎందుకంటామంటే ఇందుకే దాన్ని ఎనర్జీ మెడిసిన్ అనేది. కాబట్టి ఇక దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. పొటెన్షియేషన్ ఎలా చేస్తారు? పొటెన్షియేషన్ అంటే ఒక మెడిసిన్ ఎంతో పవర్ఫుల్ అంటే డోస్ అంటాం కదా. ఆ డోస్ అంటే ఇప్పుడు దీంట్లో కూడా అలోపతిలో 1 mg 2 mg 10 mg అంటాం కదా. ఇక్కడ డోస్ ఉంటుంది అనమాట. డోస్ అంటే ఒక తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి వ్యాధికి, అక్యూట్ డిసీజెస్కి అంటే షార్ట్గా వచ్చేవి అంటే కోల్డ్, కాఫ్, ఫీవర్ వీటికి. తర్వాత దీర్ఘంగా వచ్చే వ్యాధులు అంటే డయాబెటీస్, తర్వాత బీపీ ఇలాంటి రోగాలకి ఎలాంటి మందు ఇవ్వాలి. తర్వాత సడన్గా ఈ మూర్ఛ, తర్వాత హార్ట్ అటాకు, తర్వాత ఇలాంటివి వస్తాయి. సో ఇలాంటివి వస్తే వాటికి ఎలాంటి మందులు అంటే డోస్ ఉంటుంది అనమాట దానికే. సో మైన్యూట్గా అంటే అప్పటికప్పుడు వచ్చిపోయే రోగాలు ఉంటాయి కదా, అలాంటి వాటికి తక్కువ డోసే ఇస్తారు. అది ఒకటి 30 ml, 30 డోస్ అంటారు. 30 పొటెన్సీ లేదా 200 పొటెన్సీ వరకు వెళ్ళొచ్చు. ఎవరికైనా సహజంగా 200 పొటెన్సీ వరకు వెళ్ళొచ్చు, ఏం తొందర లేదు. అదే కొంత వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంది, దీర్ఘకాలంగా ఉంది అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే 1 ml పోతాం, తర్వాత 10 ml పోతాం. సో ఇలా వెళ్తూ ఉంటాం అనమాట. 1 ml 10 ml. సో ఇలా వాడేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాంటి దీన్ని పొటెన్షియేషన్ అనేది తయారు చేస్తాం. ఎలా తయారు చేస్తారంటే అది కూడా సపోజ్ ఒక ఆనియన్ జ్యూస్ నుంచే ఒక మెడిసిన్ తయారు చేస్తారు అనుకుందాం. దాని పేరు ఏదో పెడతారు. ఆనియన్ జ్యూస్ ఒక డ్రాప్ తీసుకొని ఒక చెప్పాలంటే ఒక బాటిల్లో కలుపుతాం అనుకున్నాం. కలిపి ఒకసారి షేక్ చేసాము, 2 సార్లు, 3 సార్లు షేకింగ్, ఇట్లా షేక్ చేస్తూ అంటే వైబ్రేట్ చేస్తూ 50,000 సార్లు వైబ్రేట్ చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? మెడిసిన్ చాలా సూక్ష్మంగా తయారవుతుంది. ఎంత సూక్ష్మంగా తయారవుతుంది అంటే అది అంత పవర్ఫుల్ మళ్ళీ. అందుకే సో ఒక మిలియన్ సార్లు దానికి వైబ్రేట్ చేస్తే అది 1 ml పొటెన్సీ చూడండి, హై డోస్ అవుతుంది. అది సేమ్ ఉల్లిగడ్డ జ్యూస్ ఒకటే కానీ ఎన్నిసార్లు మనం వైబ్రేట్ చేసాం, ఆ ఎన్నిసార్లు వైబ్రేట్ చేస్తాం అంత సూక్ష్మంగా తయారవుతుంది మెడిసిన్. ఆ సూక్ష్మంలో మోక్షం అంటాం చూడండి. అక్కడ ఆ సూక్ష్మంగా ఉన్న ఆ మెడిసినే మీకు పవర్ఫుల్ మెడిసిన్. అందుకే ఇలా వస్తుంది అన్నమాట, పొటెన్షియల్ అనేది ఇలా వస్తూ ఉంటుంది. సో దీన్ని
మనం అద్భుతమైన మెడిసిన్ అని చెప్తాం. అందుకే ఎనర్జీ మెడిసిన్ అని చెప్తాము. ఖచ్చితంగా మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. శక్తి మన లోపల ప్రాణశక్తి పెంచుతుంది కాబట్టి ఏ రోగాన్నైనా మనం తగ్గించుకోవచ్చు. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇదేదో సో ఊరికే పనిచేస్తుందో లేదో డౌట్లు ఇట్లాంటి పెట్టుకోవాల్సిన అవకాశమే లేదు, అవసరమే లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఇది వాడుకుంటారని చెప్పేసి ఈ ఎనర్జీ మెడిసిన్ మీరు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని చెప్పేసి మీకు తెలియజేస్తూ దీన్ని ఇంతటితో మనం ముగిస్తున్నాం.